హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూస్ ఛానల్ అండి. ఇది వచ్చేసి ఫ్రైడే నైట్ అన్నమాట. మేము విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు చెప్తారా అండి. మా వారేమో టికెట్స్ బుక్ చేశారండి. నేను పిల్లలు కలిసి రైల్వే స్టేషన్కి ఆటోలో వచ్చామండి. చాలా బాగుందండి రైల్వే స్టేషన్ అయితే. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ 2 రైల్వే స్టేషన్లు ఉంటాయండి విజయవాడలో. ఇది వచ్చేసేమో పెద్ద రైల్వే స్టేషన్ అండి. ఇది ఇంకొకటి మధురానగర్లో ఉంటుందండి. అది చిన్న రైల్వే స్టేషన్ అండి. చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. రైల్వే స్టేషన్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, చాలా హైజీనిక్గా ఉంటుంది. నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పిల్లలతో కలిసి ఒక్కదాన్నే ఎవరు సపోర్ట్ లేకుండా, డిపెండెన్సీ లేకుండా నేను రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి మా ఊరు వెళ్ళానండి. ఇది నాకు నిజంగానే చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. నాకు ఏమీ తెలీదండి అసలు. నేను 10 ఇయర్స్ ఇంట్లోనే ఉండేదాన్ని, బయట వచ్చేదాన్ని కాదు. ఇలా ఏమీ తెలియదన్నమాట. ఇది నాకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అన్నమాట అండి. నాకు ఫస్ట్ భయం వేసింది, వెళ్ళగలనా అని. కానీ వెళ్ళానండి. ఎందుకు ఊరు వెళ్తున్నామంటే అండి, ఇప్పుడు ఏమో సమ్మర్ హాలిడేస్ కదండి, అందుకోసమని మేము ఊరు వెళ్తున్నామండి. మా పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, అందుకోసమని మేము వెళ్తున్నామండి. కొద్ది జాగ్రత్తగా ఉండాలండి రైల్వే స్టేషన్స్లో. ఎందుకంటే చాలా దొంగలు ఉంటారండి. మన లగేజ్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అవన్నీ తీసుకొని వెళ్ళిపోతారండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి రైల్వే స్టేషన్లో అయితే. ఇదే నాకు కొద్దిగా భయం వేసిందండి. కానీ అలాంటిది ఏమీ జరగలేదండి. సేఫ్గానే మేము రీచ్ అయ్యాము మా ఊరైతే. ఇది మా ట్రైన్ అయితే 9:10కి ఉండిందండి. నేను 1 అవర్ ముందుగానే వచ్చానండి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మినిట్లో ట్రైన్ ఏమన్నా ప్లాట్ఫామ్ చేంజ్ అయితే మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలతో లగేజ్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ మారాలంటే కొద్దిగా ఇబ్బంది అండి. అందుకే మనం ఎప్పుడన్నా ట్రావెల్ ఉంది అంటే కాస్త త్వరగా రెడీ అయ్యి మనము ఒక 1/2 అవర్ అలా ముందుగా ఉంటే బెటర్ అండి. రైల్వే స్టేషన్లో ఏమీ హడావుడి కాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ట్రైన్ వస్తుంటే నేను వీడియో తీశానండి. ఇట్లా మనము ఎప్పుడే కూడా అండి ట్రైన్ వస్తుంటే ట్రైన్ స్టాప్ చేయకనే మనము దిగకూడదండి. అలా దిగితే మనం స్లిప్ అయ్యి పడే ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిగా ట్రైన్ స్టాప్ అయ్యాక మీరు దిగితే చాలా మంచిదండి. అంత హడావుడిగా దిగాల్సిన అవసరం అయితే లేదు. మా ట్రైన్ అయితే వచ్చేసిందండి. మేము ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. ఇదైతే కృష్ణా నది అండి. ఇప్పుడు విజయవాడ వదులుతున్నాము. చాలా బాగా అనిపించిందండి ఆ కృష్ణా బ్రిడ్జ్ దాటుతుంటే. చాలా మంచిగా ఉంది. ఇది వచ్చేసి విజయవాడ ఇప్పుడిప్పుడే జస్ట్ మేము వదులుతున్నామండి. మాకి ఆపోజిట్ సీట్లో కూడా మంచి వాళ్ళు దొరికారండి. వాళ్ళు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. మా పిల్లలతో అయితే చాలా మంచిగా ఆడుకున్నారండి. ట్రావెల్ అయితే నాకేమి ఇబ్బంది కాలేదు. ట్రైన్ జర్నీ ఎందుకు మనము ఇష్టపడతామంటే అండి, మన హౌస్లో ఎలా ఉంటామో ట్రైన్లో కూడా అలానే ఉండొచ్చు, ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది. అందుకే అందరూ ట్రైన్ జర్నీ బాగుంటుందండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయిందండి. మా పిల్లలేమో 4:30కే లేచి కూర్చున్నారండి. ఇదైతే మా పాప తీసింది వీడియో. తను నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుందండి. మనం ఎర్లీ మార్నింగ్ లేచి కాసేపు ఒక 10 మినిట్స్ అన్నా మనం ప్రకృతిని చూస్తే
వచ్చే గాలిని మనము తీసుకుంటే చాలా బాగుంటుందండి. అర్లీ మార్నింగ్ మనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేది ఇస్తారండి. మనం ఫస్ట్ లేవగానే ఒక ప్రకృతి మాతకి మనం ఒక నమస్కారం పెట్టుకొని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తే చాలా మంచిదండి. ఆ రోజంతా కూడా మనకి చాలా బాగుంటుంది. యూనివర్స్ మనతో విష్ చేస్తుందండి. నేను డైలీ ఇలానే చేస్తానండి. ఇలా నేచర్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలైతే. అంతా ఇక్కడ కొబ్బరి మొక్కలు అలాగే మామిడి పంటలు ఎక్కువ ఉన్నాయండి. ఇది తిరుపతి వదిలామండి. ఇది దగ్గర తిరుపతి వదిలేసి వెళ్తున్నామండి. అలాగే ఇప్పుడు సూర్యోదయం అయిందండి. ప్రత్యక్ష సూర్యనారాయణుడు మనకి దర్శనమిచ్చాడండి. ఒక్కరోజు సూర్యుడు రాలేదంటే మన పనులన్నీ కావండి, ఆగిపోతాయి అన్నమాట. ఎంత వాన రాని, ఎండ రాని, చలికాలం రాని వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తుందండి ప్రకృతి. సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, అలా మన నక్షత్రాలన్నీ కరెక్ట్గా డ్యూటీ చేస్తాయండి. అలాగే మనం కూడా కరెక్ట్గా డ్యూటీ చేయాలని మనకి భగవంతుడు చెప్తాడండి. మీ కర్తవ్యం మీది ఏది ఉంటే అది చేయండి, కానీ ప్రతిఫలం ఆశించద్దండి, అది నాకు వదిలేయండి అనేసి భగవద్గీతలో కూడా మనకి అదే చెప్తారండి స్వామివారు అన్నమాట. ఇది వచ్చేసి చాలా మంచిగా అనిపించిందండి. అర్లీ మార్నింగ్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. చెరువులు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న కాలువలు ఉన్నాయి. మేము పికాక్స్ని కూడా చూసామండి. అది వీడియో షూట్ చేయలేకపోయాను, ట్రైన్ వెళ్ళిపోయింది. అర్లీ మార్నింగ్ కదండి, బర్డ్స్ కూడా సౌండ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చూసారండి సూర్యుడి కిరణాలు, సూర్యుడు ఆ చెరువులో పడుతుంటే ఆ రిఫ్లెక్షన్స్ ఎంత బాగున్నాయో చూడ్డానికి 2 కళ్ళు చాలేదండి నాకు. అర్లీ మార్నింగ్ చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపించిందండి, ప్రశాంతంగా అనిపించిందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.